ఏపీలో డీబీటీల పంపిణీకి లైన్ క్లియర్ అయింది. అర్ధరాత్రి అందుబాటులోకి హైకోర్టు తీర్పు ఉత్తర్వులు వచ్చాయి. హైకోర్టు తీర్పు కాపీతో ఈసీని సంప్రదించారు అధికారులు. ఇప్పటి వరకు క్లారిఫికేషన్ ఇవ్వలేదు ఈసీ క్లారిఫికేషన్ ఇస్తేనే ముందుకు వెళ్లగలమంటున్నారు అధికారులు. సకాలంలో నిధులు అందకుండా టీడీపీ అడ్డుపడుతోందని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసోసియేట్ ఎడిటర్ హసీనా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో హసీనా, ఎలా చూడాలి అంటే హైకోర్టు తీర్పు ఉత్తర్వులు తీసుకుని ఈసీని సంప్రదించినప్పటికీ అక్కడి నుంచి ఎందుకు రియాక్షన్ రావడం లేదు? ఎప్పుడొచ్చే అవకాశం ఉంది? మనం ఈ కేసు మొత్తం మనం చూసుకుంటే ఈ పథకాలకు సంబంధించి డీబీటీ పథకాలు ఇవ్వాల్సిన పథకాలకు సంబంధించి అది ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఈసీ నిర్ణయం ఇచ్చిన తర్వాత దానిపైన కోర్టుకు వెళ్ళారు లబ్ధిదారులు. ఆ కోర్టు నిన్న రాత్రి 10:30 సమయంలో దానికి సంబంధించి పూర్తిగా ఈ పథకాలు ఈరోజు సాయంత్రం లోపు ఇచ్చేయండి అని చెప్పి చెప్పడంతో ఈరోజు ఇవ్వడానికి అన్ని పూర్తిగా ప్రభుత్వం సిద్ధమవుతున్న సమయంలో ఇంకా ఈసీ నుంచి దానికి సంబంధించి అనుమతి రాలేదు. అయితే ఈసీని వెళ్ళి అడిగిన తర్వాత అధికారులు దీని పథకాలకు రిలీజ్ చేయడానికి అనుమతి కావాలంటే ఇంకా మాకు హైయర్ నుంచి క్లారిఫికేషన్ రాలేదని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలంతా ఒకటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇది టీడీపీ వాళ్ళ మీద ఈసీ మీద ఒత్తిళ్లు తీసుకొని వస్తుంది. ఈ పథకాలు ఈరోజు ఎట్టి పరిస్థితులు కూడా రానికుండా చేయాలని చూస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వర్గాలు అంటున్నాయి. అయితే దీనికి సంబంధించి ఈసీకి ఆల్రెడీ పర్మిషన్ కోరి ఉన్నారు. పథకాలు ఈరోజు సాయంత్రం లోపు ఇవ్వాలి కాబట్టి దానికి సంబంధించి ప్రిపరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. అధికారులు చెక్ ప్రిపరేషన్ కానివ్వండి, మొత్తం అంతా ఫండ్ ప్రిపరేషన్ ఎవ్రీథింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఈసీ ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వటం లేదు. సో దీనిపైన వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ఇది కావాలని టీడీపీ చేస్తుంది, టీడీపీ ఒత్తిళ్లు తీసుకుని వస్తుంది ఈసీ మీద. ఒక్కరోజు సమయం ఉంది, ఈ సమయంలో ఈరోజు ఖచ్చితంగా వేయాల్సి ఉంది. దాంట్లో కూడా కొన్ని వరకు మాత్రమే అనుమతి ఉంది కాబట్టి వాటికి వేయడానికి పర్మిషన్ ఇవ్వాలి ఈసీ అని చెప్పి కోరుతున్నారు. సో మరి చూడాలి, మరి ఈసీ ఏం చేస్తుంది, దానికి సంబంధించి పర్మిషన్ ఇస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే ఇటు అధికారులు కానీ పథకాలని వేయడానికి మాత్రం సిద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్ హసీనా.